హాయ్, వెల్కమ్ టు శ్రీ ఛాయ. మన పూర్వీకులు అనేక శాస్త్రాలను అనుసరించి మనకు నవరత్నాలను అందించారు. వాటి వల్ల కలిగే అనేక ఉపయోగాలను వివరించారు. వాటి గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రత్నాలు ముందుగా దీనినే మౌక్తికము అని కూడా అంటారు. ముత్యములతో క్రమబద్ధముగా చేయబడిన భస్మము మేహశాంతిని, పైత్యశాంతిని చేయును. ఇది సర్వవిధములైన శూలలను, క్రిములను, జ్వరములను, క్షయలను, కఫములను హరించును. వీర్యవృద్ధిని, దేహపుష్టిని, ఆయుర్వృద్ధిని కలిగించును. మంచి ఆకలిని పుట్టించును. అజీర్ణ విరేచనములను, గుండెలో మంటలను నివారించును. ఇది హృదయమునకు మేలు చేసి ఉల్లాసమునిచ్చును. ఈ ముత్యమును కాల్చి సున్నమును చక్కగా తాంబూలములో వేసుకొని సేవించిన నేత్రము ధాతువులకు బుద్ధికి బలమునిచ్చును. తాపము, అతిసారము, మూర్ఛ, భ్రమ, విషము వీటిని హరించును, కాంతినిచ్చును. రెండవది పద్మరాగము. దీనినే తామర కెంపు లేదా మాణిక్యము లేదా కెంపు అని కూడా అంటారు. దీనిని ధరించినందువలన అనారోగ్యములను నివారించును. శరీరము కృషత్వమును తగ్గించి బలమునిచ్చును. వజ్రము, దీన్నే రవ అని కూడా అంటారు. వజ్రమును ధరించినందువలన శరీరమునందలి త్రిదోషములలోని కఫదోషము వలన కలిగినట్టి అనేకమైన అనారోగ్య సమస్యలను నశింపజేయును. పలు రోగములను నశింపజేసి ఆరోగ్యమును సమకూర్చును. ప్రవాలము, దీనినే పగడము అని కూడా అంటారు. చక్కగా శుద్ధి చేసిన పగడ భస్మము శ్లేషమును, పైత్యమును, అగ్నిమాంద్యమును, దగ్గును, మేహకారకములను, మేహవాతములను హరించును. వీర్యవృద్ధిని, బలమును, దేహపుష్టిని కలిగించును. మరకతము, దీనినే పచ్చ అని కూడా అంటారు. పచ్చ భస్మము శ్లేష్మవాతము, క్షయను, రాజక్షయను, పాండురోగమును, మూల వ్యాధిని, కఫమును, సన్నిపాత జ్వరమును, ఉబ్బును, జ్వరములను హరించును. నీలము, దీనినే నీలమణి అని కూడా అంటారు. నీలభస్మము ఉష్మమును, పైత్యమును కలిగించును. జఠర దీప్తినిచ్చును. వాతక్షయ విషజ్వరములను, కఫ పైత్యములను, వాతమును, శీతపత్యమును, దగ్గును హరించును. శ్వాసకోశములను, త్రిదోషాలను నివారించును. గోమేధికము, ఇది పసుపు రంగు రత్నము. దీని భస్మమును జఠర దీప్తినిచ్చును. వాతము, పైత్యము, క్షయ, దగ్గు, వగర్పు, జ్వరము, పాండువు, కామిలము మున్నగు వాటిని హరించును. పుష్యరాగము, ఇది వాతమును జయించును, జఠర దీప్తినిచ్చును. ఆయుర్వృద్ధిని, బలమును, వీర్యవృద్ధిని కలుగజేయును, కాంతినిచ్చును. వైడూర్యము, దీని భస్మము కఫవాతమును, గుల్మములను, శూలను హరించును. పైత్యరోగమును, పాండు జ్వరమును శాంతింపజేయును. మా వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.